బ్రహ్మరాంబ సమేత పంచలింగేశ్వర స్వామి. శివలింగం అంటే అదేం చెక్కింది కాదు, ఒక 5 లింగాలు కలిసినట్టుగా ఉంటుంది. పంచలింగేశ్వరం పిలుస్తారు కదా. సహజంగా ఇక్కడ 150 రకాల మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి కొండ మీద. చండ్ర, సోమిద, తెల్లమద్ది, బిల్లకర్ర, అంకుడు. ట్రైనింగ్ క్యాంప్స్ ఇదే మెయిన్ ప్లేస్ అనమాట. మనకున్న కేంద్రాల్లో ఇక్కడే ఎక్కువ మంది వసతి ఇవ్వగలుగుతున్నప్పుడు ట్రైనింగ్స్ కానీ ఏమైనా చేయాలన్నా ఎక్కువ మందికి ఇవ్వగలం. అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయన్నమాట. మూడు 400 మంది పేషెంట్స్ ఉంటారు. వాళ్ళతో వచ్చేది ఒక 200-300 మంది. అంటే దాదాపుగా ఒక 700 మంది ప్రతిరోజు ఇక్కడ టిఫిన్ అయితే భోజనం అయితే జరుగుతుంది. మేము మంది ఇచ్చిన భోజనం మాత్రం బాగా పెడతాం. శుభోదయం, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు రాజమండ్రి దగ్గర గాదరాడ మా అత్తూరు, ఇక్కడ దగ్గరే మా సొంతూరు కూడా. వెనకాల కనిపించే కొండ శివాలయం, కనుపూరు శివాలయం కొండ అంటారు. బ్రహ్మరాంబ సమేత పంచలింగేశ్వర స్వామి. యాక్చువల్గా శివలింగం ఏంటంటే అది ఎవరికో స్వప్నంలో కనిపించింది నాకండి. అదేం చెక్కింది కాదు, ఒక 5 లింగాలు కలిసినట్టుగా ఉంటుంది. పంచలింగేశ్వరం పిలుస్తారు కదా. ఇక్కడ శివరాత్రికి బాగా జ్యోతి అది పెడతారన్నమాట. శివరాత్రికి ఉత్సవం చేస్తారు. కార్తీక మాసంలో కూడా బాగుంటుంది. అది చుట్టూ గిరిప్రదక్షిణ కూడా చేస్తారు ప్రతి సోమవారం. కార్తీక మాసంలో మామూలు కూడా ప్రతి సోమవారం గిరిప్రదక్షిణ చేస్తుంటారు. ఇక్కడ 20 ఏళ్ల క్రితం ఎవరో పాకేసి కొన్నాళ్ళు వర్క్ చేస్తున్నాను నేను. 22 పైకి వేస్తున్నాను. లక్కీగా ఏంటంటే కొండకి రోడ్డు కూడా ఉంది. పైకి రోడ్డు వేసారు కొత్తగా. పైదాకా శివాలయం వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏంటంటే గాదరాడ క్యాంప్ ఉండేది. మా అత్తోళ్ళ ఇంట్లో పెట్టుకున్న వాళ్ళం. తక్కువ మంది అన్నప్పుడు చాలా కాలం ఊళ్ళో చేసాం. సరే ఇంకా ఎలాగ ఇక్కడ వస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఆశ్రమం. ఇది కూడా మెయిన్. మనకు ఉండేవి భవిష్యత్తులో 3 ప్లేసులు ఉంటాయి. ఒకటి గాదరాడ, రెండవది మన గుమ్మకోట, 3 సారిపల్లి. ఈ 3 ప్లేసులు మనకి పర్మనెంట్గా ఉండేవి. ఏంటంటే ఇక్కడ ఒక ఆశ్రమం డెవలప్ చేస్తున్నాం. ఈ ప్లేస్ అంతా పార్కింగ్ ప్లేస్ మొత్తం అంతా. ఈ పొద్దున పెద్ద పెద్ద యాగాలు చేసిన దానికి ప్లస్ ఈ పార్కింగ్కి. వెనక ఉండేవన్నీ ఇక ఈ పొడుగ్గా కనిపించి వచ్చే రాజ్యం వల్ల అది వంటగది, వంట కిచెన్. ఒక 5-6 వేల మంది వచ్చినా వంట చేసుకోవచ్చు అసలు. అలాగే అది పొడుగుగా డైనింగ్ హాల్, వెయిటింగ్ హాల్ 2. ఎంతమంది భోజనం ఇబ్బంది ఉంటుంది. ఒక 200-300 మంది ఒకేసారి భోజనం చేయొచ్చు. అలాగే ఆ పక్కన ఏంటంటే మందులు, ఒక రెస్ట్ రూము, ఆ వెనకాల వాష్రూమ్స్ అవన్నీ. ఆ పైన వినాయకుడు, అమ్మవారు, ఆ పైన చిన్న శివాలయం కడుతున్నాం. ఆ వెనక కూడా ఓపీ రూమ్ ఉంది. పేషెంట్ పైన చూస్తాం. ఇక్కడ పొద్దున్న మెడిసినల్ ప్లాంట్స్ ఆయుర్వేదిక్ పార్క్ ఒకటి పెడతాం ఈ ప్లేస్లో. అలాగే దేవతా వృక్షాలు, నక్షత్రవనం, రాశివనం, గ్రహవనం, గణపతి వనం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. రెండోది ఏంటంటే నర్సరీ ఒకటి ట్రైబ్స్ తోటి డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్లేస్లో ట్రైబల్స్ తోటి నర్సరీ డెవలప్ చేస్తున్నాం. ప్లాంట్స్ కొనుక్కోవచ్చు వాళ్ళ దగ్గర. ఆ ఇన్కమ్ వాళ్ళ కోసం పెట్టాము. ఇక్కడ కూడా ఒక 2 ఎకరాల్లో నర్సరీ డెవలప్ చేస్తాం రాబోయే రోజుల్లో. నెక్స్ట్ సీజన్ కల్లా, నెక్స్ట్ వర్షాకాలం కల్లా రెడీ అవుద్దాం. పొద్దున్న ఎవరైనా వస్తే ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా కట్టే ప్లాన్లో ఉన్నాం. ఇవన్నీ ఇప్పుడు పైన ఇవన్నీ కొంచెం టెంపరీ చేస్తాం. ప్రస్తుతం క్యాంపులు ఇక్కడే కనిపిస్తున్నాయి. ప్రతి నెలకి 4-5 రోజులు క్యాంప్స్ ఇక్కడే. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతి, నైట్ వచ్చి పడుకోవడానికి పరుపులే ఇస్తున్నాం. అందాక క్యాంప్ టెంట్స్ కూడా ఉన్న దగ్గర రూమ్స్ అయితే లేవు, కానీ వాష్రూమ్స్ మాత్రం చాలా విశాలంగా ఉంటాయి. మన సొంత ఇంటికన్నా బాగా కట్టుకున్నాం. అలాగే నైట్ ఉండాలంటే ఇక్కడ మామూలుగా చేపలు, పరుపులు అవి ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే కొన్ని మంచాలు కూడా ఇస్తాం. దాన్ని పైకి వెళ్ళి చూసొద్దాం. ప్రతి నెల క్యాంప్లో ప్రతిరోజు నుంచి 300-400 మంది పేషెంట్స్ ఉంటారు. వాళ్ళతో వచ్చేది ఒక 200-300 మంది. అంటే దాదాపుగా ఒక 700 మంది ప్రతిరోజు ఇక్కడ టిఫిన్ అయితే భోజనం అయితే జరుగుతుంది. మార్నింగ్ హెర్బల్ టీ 5 o'clock స్టార్ట్ చేస్తారు. హెర్బల్ టీ అది సాయంత్రం నడుస్తూనే ఉంటుంది. అదేం ఆపరు. 7-7:30 కల్లా టిఫిన్ ఏదో ఒకటి రెడీ చేస్తారు. అది 9 వరకు ఉంటుంది. కరెక్ట్ 11-12:30 మధ్యలో భోజనం స్టార్ట్ అవుతుంది.
ఎంతమంది వచ్చినా అది 2-3 వరకు భోజనం నడుస్తూ ఉంటుంది. అది కంటిన్యూ సాయంత్రం వరకు. నైట్ కూడా ఎవరైనా ఉండిపోతే వాళ్ళకు కూడా రాత్రి 8 వరకు ఆ భోజనం నడుస్తూనే ఉంటాయి. ఎంతమంది వచ్చినా ఇక్కడ అన్లిమిటెడ్. మేము మందు ఇచ్చిన ఎవరైనా భోజనం మాత్రం బాగా పెడతాం. ఓకే, ఇది ఎంట్రన్స్. ఇది మెడిసిన్స్ ఇచ్చేది. వెనక ఒక రూమ్ ఉంటుంది, రెస్ట్ రూమ్ లాగా. ఇక్కడ మందులు ఇచ్చేది ఓన్లీ రెస్ట్ రూమ్ ఎవరైనా వస్తే పెద్దవాళ్ళు లాంటి పడుకోవడానికి. ఈ వెనక వాష్రూమ్స్. ఇది మా ఫుడ్ ప్రొడక్ట్స్ కౌంటర్ది. ఇవన్నీ ఏంటంటే సాధనా ప్రొడక్ట్స్ అని మా అమ్మాయి తీసింది. ఇవన్నీ స్పిరిచువల్ ప్రొడక్ట్స్ అనమాట. పసుపు, కుంకుమ, అగరత్తులు ఇలాంటివన్నీ చాలా డివోషనల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్నీ పూర్తి సాంప్రదాయంగా పెట్టినమాట. మట్టి పాత్రలు, శాస్త్రీయంగా చేసిన అగరబత్తులు, గంధం, పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ ఇక్కడ ఈ స్టోర్ అనమాట. ఇది భోజనశాల. వెయిటింగ్ కూడా ఎక్కువ మంది వస్తే ఇక్కడే కూర్చుంటారు. ఇంత ఫుడ్ కౌంటర్. ఇది ఎంతమంది వచ్చినా టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం సాయంత్రం నైట్ 8 వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎంతమంది వచ్చినా. ఇది వంటశాల. ఇది కిచెన్. దాదాపుగా 4-5 మంది వచ్చినా వండేసుకోవచ్చు. అన్ని పాత్రలు ఉన్నాయి మన దగ్గర. మనం మామూలుగా స్పిరిచువల్ కార్యక్రమాలు అయితే ఇత్తడి సామాన్లతో వండుతాం. ఇది పౌర్ణమి అమావాస్య హోమం. అది వినాయక చవితులు, గణపతి నవరాత్రులు 21 చేస్తాం. ఇక్కడ మనం 1000 వినాయకులు చేసాం ప్రతి సంవత్సరం. ఒక్కో సంవత్సరం ఒక్కో చోట చేస్తాం. ఈ సంవత్సరం ఇక్కడ చేసాం. అలాగే రేపు సంక్రాంతి సంబరాలు కూడా ఇక్కడే చేస్తున్నాం. చాలా శాస్త్రోక్తంగా చేస్తున్నాం. దానికి కూడా రావచ్చు. దేవీ నవరాత్రులు కూడా చేసాం. దేవీ నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇలా వెనకంతా 1000 విగ్రహాలు పెట్టి ఎంత పూజా కార్యక్రమం. ఇక్కడ 100-150 మంది కూర్చోబెడతారు. ఇదంతా వెయిటింగ్. ఇదంతా ఓపీ చూసే ప్లేస్ నాకు. అక్కడికి వచ్చాక భోజనం, టిఫిన్ కానీ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మనం ఓపీ చూసి పంపిస్తాము. పేషెంట్ చూద్దాం. ఇదే చూసే ప్లేస్ ఇది అట్లా. ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తే చిన్న శివాలయం కడుతున్నాం. ఆ పైకి వెళ్తే మెయిన్ శివాలయం. రోడ్డుకి వెళ్ళిపోతాం. ఇదంతా నడిచి వెళ్ళిపోతుంది ట్రెక్కింగ్. ఇవన్నీ చాలా మెడిసిన్. దీని మీద దాదాపు ఒక 150 రకాల మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి. సహజంగా ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ మేము అప్పుడప్పుడు పౌర్ణమి క్యాంప్ పెడుతుంటాం. ట్రెక్కింగ్స్ అవన్నీ. రేపు పొద్దున మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే ట్రైనింగ్ క్యాంప్ ఇదే మెయిన్ ప్లేస్ అనమాట. మనకున్న కేంద్రాల్లో ఇక్కడే ఎక్కువ మంది వసతి ఇవ్వగలుగుతున్నప్పుడు ట్రైనింగ్స్ కానీ ఏమైనా చేయాలన్నా ఎక్కువ మందికి ఇవ్వగలం. అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయన్నమాట. సహజంగా ఇక్కడ ఒక 150 రకాల మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి కొండ మీద. చండ్ర, సోమిద, తెల్లమద్ది, బిల్లకర్ర, అంకుడు, తిప్పదేగ, పొడపత్రి, తర్వాత మాల్కందని, జ్యోతిష్మతి చెప్తాం కదా, అలాంటి వాల్యూల్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. దాదాపు ఒక 150 రకాల వెరైటీస్ మొక్కలు పెంచక్కర్లేదు, సహజంగా ఉన్నాయి ఇక్కడ. ముందైతే ప్లేస్కి వస్తే మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎలా స్పిరిచువల్గా మంచి ప్లేస్ ఇది. ఈ పైన శివాలయం, ఈ కొండ, ఇక్కడ రాగానే ఇది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా ఏంటంటే వచ్చి సరదాగా ఉండొచ్చు నైట్ కావాలంటే. ఇక్కడ ఈ సారిపిల్లి కన్నా ఇక్కడ ఉండడం కంఫర్ట్. అక్కడ ఇరుకు కానీ ఇక్కడ కొంచెం విశాలంగా ఉంటుంది, బాగుంటుంది. ఇలాగ పైకి వెళ్ళి రావడం చేయొచ్చు. అయితే ఇక్కడ వచ్చే రూట్ మ్యాప్ ఎలా అంటే, ఇది విషయం ఏంటంటే ఇక్కడ ఉందని మా పక్కన వాళ్ళు కూడా తెలియదు. అందరూ చూస్తున్నారు నన్ను, కానీ ఇంత పక్కన వస్తామని ఇక్కడికి క్యాంప్ ఉందని కూడా ఎవరికి తెలియదు ఈ చుట్టుపక్కల చాలామందికి. అలా ఏంటంటే ఇది గాదరాడ విలేజ్ అని కనుపూరు శివాలయం కొండ అంటారు. ఓకే,
ఇది ఎలా కావాలంటే రాజమండ్రి మెయిన్ సెంటర్. మీకు ఎక్కడి నుంచి అనేది రాజమండ్రి వచ్చి రాజమండ్రి నుంచి మీరు పోయా గోకవరం వెళ్ళే రోడ్లో కోరుకొండ అనే విలేజ్ ఉంటుంది. కోరుకొండ అంటే ఎయిర్పోర్ట్ దాటి వస్తే కోరుకొండ, మధురపూడి, కోరుకొండ నుంచి లోపలికి రావాలంటుంది. కోరుకొండ నుంచి లోపలికి నరసాపురం, కనుపూరు శివాలయం మెట్ల దగ్గరికి వస్తే వెనక అనమాట మన రోడ్డు కనిపిస్తుంది, దారి కనిపిస్తుంది. అది మీరు ఎలా వచ్చినా, బస్సుకి వచ్చినా, ట్రైన్కి వచ్చినా, ఫ్లైట్తో వచ్చినా, ఫ్లైట్ అంటే మధురపూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా దగ్గరికి చాలా ఈజీ. ఎయిర్పోర్ట్కి 15 km అది. మీరు ఎలా వచ్చినా సరే మీకు కోరుకొండ వెళ్ళే బస్సులు ఉంటాయి, ఆటోస్ కానీ బస్సులు కానీ. కోరుకొండ దాకా వెహికల్స్ ఉంటాయి. కోరుకొండ నుంచి లోపలికి మళ్ళీ ఆటోలు ఉంటాయి. సో అక్కడ కనుపూరు అయితే కనుపూరు నుంచి లోపలికి, కనుపూరు ఊరి చివరి శివాలయం వెనకాల అన్నమాట. ఇది రాజమండ్రిలో దిగి రాజమండ్రి నుంచి కోరుకొండ రావాలి. అది గోకవరం వెళ్ళే బస్సులు కానీ, మారేడుమిల్లి వెళ్ళే బస్సులు కానీ, రంపచోడవరం వెళ్ళే బస్సులు కానీ ఎక్కితే కోరుకొండ విలేజ్. కోరుకొండ కూడా చాలా హిస్టారికల్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటాం, చాలా చారిత్రకమైన కట్టడం అది. కోరుకొండ నుంచి లోపలికి వస్తే నరసాపురం నుంచి కనుపూరు శివాలయం కొండ వెనక మన ఆశ్రమం. ఇక్కడ మనం ప్రతి నెల 4 రోజులు 5 రోజులు క్యాంప్స్ పెడుతున్నాం. ముందే మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాం. ఏదైతే బుకింగ్ నెంబర్స్ ఉన్నాయో అవే మీకు ఏ అడ్రస్ ఏమైనా కావాలన్నా, దీని వివరాలు కావాలంటే దాంట్లో మీరు చేయొచ్చు. ఇది కూడా మనం మీ అందరికీ అందుబాటులో ఉంది, ఉపయోగించుకోవచ్చు. నమస్కారం.